కిమ్ ఈ పేరు వినగానే అందరికీ ఒక కఠినాత్ముడు మదిలో మెదులుతాడు. ఆ తర్వాత క్షిపణి దాడులు కూడా గుర్తుకొస్తాయి. కిమ్ను ఒక యుద్ధోన్మాదిగా చాలా మంది అనుకుంటారు. అయితే కిమ్లో మరో కోణం కూడా ఉంది. ఇటీవల తమ దేశానికి చెందిన ఒక సైనికుడి మృతదేహంపై పడి ఆయన తీవ్రంగా ఎమోషనల్ అయ్యాడు. కాగా ఈ వీడియో తాజాగా వైరల్ అయింది. పైకి కఠినంగా కనిపించినప్పటికీ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ లో మరో కోణం ఉంది. ఆయనలోనూ స్పందించే గుణం ఉంది. కొన్ని విషాద దృశ్యాలను చూస్తే ఎమోషనల్ అయ్యే లక్షణం కూడా కిమ్లో ఉంది. ఈ విషయం తాజాగా బయటపడింది. ఇటీవల ఉత్తర కొరియాకు చెందిన ఒక సైనికుడి మృతదేహాన్ని చూసి కిమ్ తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు కన్నీటి పర్యాంతమయ్యారు ఆయన. 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ యుద్ధంలో రష్యాకు అన్ని విధాలా అండగా నిలిచింది ఉత్తర కొరియానే. అంతేకాదు, రష్యా తరపున యుద్ధంలో పోరాటం చేయడానికి ఉత్తర కొరియా నుంచి కొంతమంది సైనికులను కూడా కిమ్ పంపించాడు. ఇలా రష్యా కోసం వెళ్లిన ఒక ఉత్తర కొరియా సైనికుడు తాజాగా ఉక్రెయిన్ దాడుల్లో మరణించాడు. ఈ సైనికుడి మృతదేహాన్ని చూసి కిమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా రష్యా తరపున యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన ఉత్తర కొరియా సైనికుల చిత్రాలను ఇటీవల ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో బాధాతప్త హృదయంతో వీరికి కిమ్ నివాళులర్పించారు. ఈ దృశ్యాలను ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రదర్శించింది. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా రష్యా తరపున తమ సైనికులు ఎవరూ యుద్ధం చేయలేదని ఇన్నాళ్లు కిమ్ బుకాయిస్తూ వచ్చారు. అయితే తాజా వీడియోలతో అది అబద్ధమన్న విషయం వెల్లడైంది. ఒకానొక దశలో ఉక్రెయిన్పై యుద్ధం చేయడానికి రష్యా దగ్గర ఆయుధాలు లేవు. ఈ నేపథ్యంలో కిమ్ ప్రత్యేక రైల్లో మాస్కో వెళ్లారు. ఆయుధాల సరఫరాకు సంబంధించి రష్యా అధినేత పుతిన్తో కిమ్ ఒక ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆయుధాలతో పాటు కొంతమంది సైనికులను కూడా రష్యా తరపున పోరాటం చేయడానికి కిమ్ పంపించాడు. ఇదిలా ఉంటే ఉత్తర కొరియా అధినేత కిమ్ ట్రాక్ మార్చాడు. దక్షిణ కొరియాపై క్షిపణులు ప్రయోగించడానికి తాత్కాలికంగా తెరదించాడు. క్షిపణి ప్రయోగాలకు బదులుగా ఇటీవల పర్యాటకంపై దృష్టి పెట్టాడు. అలా ఇలా కాదు, ఏకంగా ఒక పెద్ద రిసార్ట్ బీచ్ను నిర్మించాడు. రిసార్ట్ బీచ్ అంటే చిన్నాచితకా విషయం కాదు. రిసార్ట్ బీచ్ ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్. వాన్సన్ కల్మా తీరంలో ఈ రిసార్ట్ బీచ్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. 2011లో అనూహ్య పరిస్థితుల్లో కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా పాలకుడయ్యాడు. చాలా తక్కువ రాజకీయ సైనిక అనుభవంతో కిమ్ ఏకంగా అధినేతే అయ్యాడు. కిమ్ జోంగ్ ఉన్ అంటే మామూలోడు కాదు. అధికారంలోకి రాగానే అగ్రరాజ్యమైన అమెరికాకు కొరకరాని కొయ్యగా మారాడు. తరచూ అగ్రరాజ్యమైన అమెరికాకు వార్నింగ్లు ఇస్తూ అంతర్జాతీయ మీడియాలో హల్చల్ చేస్తుంటాడు. ఏమైనా కింగ్ మహాశయుడిలో కూడా స్పందించే మెత్తటి మనసుందని తాజాగా యావత్ ప్రపంచానికి తెలిసింది.